హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు మొన్నటి వరకే చూసారు కదా, వాట్సాప్లో ఏఐ మెటా ఫ్యూచర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది కదా. సో అదే ఫ్యూచర్ మనకు ఇన్స్టాగ్రామ్లో కూడా రావడం అయితే జరిగింది, ఓకేనా. బట్ వాట్సాప్లో మనకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది, బట్ ఇన్స్టాగ్రామ్లో అటు ఎటువంటి పర్మిషన్స్ అయితే అడగదు, ఓకేనా. ఈరోజు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మన ఛానల్లో చెప్పాను కదా. రీజన్ ఏంటి అంటే ఇది ఎలా వర్క్ అవుతుందని ఇన్ఫర్మేషన్ చెప్తాను, అండ్ దాంతోపాటు మనలాంటి యూట్యూబ్ క్రియేటర్స్కి ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుందని ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు చెప్తాను, ఓకేనా. సో దయచేసి వీడియో ఎండ్ వరకే చూడండి, అండ్ ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్స్ కూడా ఈ యొక్క మెటా ఏఐని అయితే ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోండి. ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను, ఓకేనా. సో దానికోసం ఏంటంటే మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మీకు చాట్ సెక్షన్ అయితే ఉంది కదా, ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి, ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తుంది కదా ఆస్క్ మెటా ఏఐ ఆర్ సెర్చ్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి, ఓకేనా. క్లిక్ చేసుకుంటే ఏంటంటే డైరెక్ట్ ఏదైనా ఒక టైప్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో నేను నార్మల్గా ఏంటంటే నా ఛానల్కి సంబంధించింది సింపుల్గా అయితే అడుగుతాను, ఓకేనా. సో వాట్ ఈస్ ది గణేష్ టెక్ ఛానల్ ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి నేనైతే సెర్చ్ చేస్తాను, ఓకేనా. సెర్చ్ చేసిన తర్వాత మీరు సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే ఆరో మార్క్ కనిపిస్తుంది కదా పైన, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసామనుకోండి డైరెక్ట్ ఆ మెటా ఏఐతోని ఒక చాట్ కన్వర్జేషన్ అనేది మనకు క్రియేట్ అవుతుంది, ఓకేనా. చూడవచ్చు గణేష్ టెక్ ఈజ్ ఏ పాపులర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ ఇండియా దట్ ఫోకస్ ఆన్ టెక్నాలజీ రిలేటెడ్ కంటెంట్ పర్టికులర్లీ ఇన్ ద తమిళ్ లాంగ్వేజ్. అది మొత్తం సంథింగ్ డిఫరెంట్ ఇచ్చింది. బట్ ఎనీహో ఇక్కడ ఏంటంటే మనకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటి, మనకు యూట్యూబ్కి ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ మీరు చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఒకవేళ మీరు ఎవరికైనా ఎమోజీ కానీ ఏదైనా క్యారెక్టర్ కానీ ఎమోషనల్ క్యారెక్టర్ కానీ ఆ విధంగా పంపించాలంటే పంపించవచ్చు. అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా పంపించాలంటే ఏ విధంగా అనేది నేను చెప్తాను చూడొచ్చు. ఇక్కడ చూడండి, సెండ్ మీ ఏ పిక్, ఏ గర్ల్ ఈస్ ఏ ఇండియన్ గర్ల్ ఈస్ క్రయింగ్, ఏ ఇండియన్ గర్ల్ ఈస్ క్రయింగ్ ఫర్ ఏ చాక్లెట్. ఇలా చూడొచ్చు, నేనైతే ఈ విధంగా సెర్చ్ చేసి చూడొచ్చు. సెండ్ మీ ఏ పిక్, ఏ ఇండియన్ గర్ల్ ఈస్ క్రయింగ్ ఫర్ ఏ చాక్లెట్ అని చెప్పేసి నేను టైప్ చేసి సెండ్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన ఒక పిక్ అనేది జనరేట్ చేసి మనకు పంపించడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో వెయిట్ చేద్దాం. చూడొచ్చు చాక్లెట్ కోసం ఏడుస్తున్నట్టు మనకు ఒక పిక్ అయితే సెండ్ చేయడం అయితే జరిగింది, ఓకేనా. సో మా క్లారిటీ చూడొచ్చు, మంచి క్లారిటీ పిక్స్ అయితే ఉంటాయి ఇక్కడ, ఓకేనా. ఇక్కడ నేను ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా వాట్సాప్లో మీకు కావాల్సిన టాపిక్ రిలేటెడ్ సెర్చ్ చేసి దానికి సంబంధించిన ఏఐ ఉంటుంది కదా. సో ఏంటంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీరు దీనికి సంబంధించిన మోర్ ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఏంటంటే దీన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. మీరు ఇంకా వాట్సాప్లో వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇన్స్టాలో కూడా షేర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనలాంటి యూట్యూబ్ క్రియేటర్స్కి ఇది ఏ విధంగా యూజ్ అవుతుందో చెప్తాను, ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే మన యూట్యూబ్ వీడియోస్ కోసం, అంటే ఇప్పుడు నాలాంటి వీడియోస్ కోసం ఏంటంటే వ్యూస్కి సంబంధించిన పిక్ కావాలి, థంబ్నెయిల్కి సంబంధించిన ఏవైనా పిక్స్ లైక్ సబ్స్క్రైబర్స్ కానీ, లేకపోతే వ్యూస్ కానీ, లేకపోతే వాచ్ టైం కానీ, లేకపోతే ఏదైనా ఎమోషనల్ పిక్ కానీ, లేకపోతే ఎగ్జైట్మెంట్ పిక్ కానీ, ఇట్లా సర్ప్రైజింగ్ కానీ ఇలాంటి పిక్స్ కావాలనిపిస్తూ ఉంటుంది. కొన్ని టైమ్స్లో మనవి కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం, కొన్ని టైమ్స్లో వేరే వాళ్ళే ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం, కొన్ని టైంలో వ్యూస్ పిక్స్ కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటాం కదా. సో దానికోసం అక్కడ సెర్చ్ చేయవచ్చు, ఓకేనా. సో ఎగ్జాంపుల్గా నేను సెర్చ్ చేస్తాను చూడవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా సెర్చ్ చేసిన అని చెప్పేసి ఇప్పుడు నేను ఏదైనా బ్లాగింగ్ ఛానల్ కోసము నాకు పిక్ కావాలి, దట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీనిష్ కలర్ ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా, ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు, గివ్ మీ ఏ పిక్ ఫర్ యూట్యూబ్ థంబ్నెయిల్. ఇక్కడ చూడొచ్చు, నేను సెర్చ్ చేస్తున్నా యూట్యూబ్ థంబ్నెయిల్ విత్ ఏ గ్రీనరీ ఆఫ్ ఫ్రూట్స్ ట్రీస్ ఇన్ ఇట్ అండ్ రెడ్ సన్ ఇన్ ఇట్ అని చెప్పేసి నేను సెర్చ్ చేసిన. అంటే ఒక పిక్ కావాలి గ్రీనిష్లా, దాంట్లో ఏంటంటే ఫ్రూట్కి సంబంధించిన పిక్స్ ఉండాలి అండ్ సన్కి సంబంధించిన పిక్ కూడా ఉండాలని చెప్పేసి నేను సెర్చ్ చేయడమే జరిగింది. సో చూద్దాం ఏ విధంగా ఇస్తుందని చెప్పేసి. చూడవచ్చు ఒక గ్రీనిష్గా అండ్ ఫ్రూట్స్కి సంబంధించిన అంటే కంప్లీట్గా ఫ్రూట్స్దే ఇచ్చింది, అండ్ అంతేకాకుండా రెడ్డిష్గా మనకేంటంటే ఒక సన్ కూడా కావాలని చెప్పేసిన. సో టైప్ చేస్తే మనకు ఓవరాల్గా ఈ విధమైన పిక్ వచ్చింది, ఓకేనా. సో దీని అంతటా మీరు సేవ్ చేసుకోవచ్చు, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తుంది ఈ వాటర్ మార్క్ కనిపించకుండా మీరు క్రాప్ చేసుకొని మీ యొక్క థంబ్నెయిల్లో యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇవే కావు, ఇక్కడ ఇంకా డిఫరెంట్గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూడొచ్చు, హౌ టు మేక్ బిర్యానీ అని చెప్పేసి మీరు సెర్చ్ చేశారనుకోండి, ఇన్ డీటెయిల్ అని చెప్పేసి సెర్చ్ చేయండి.
సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అదే పంపిస్తుంది. దానికి ఏమేమి కావాలి, ఏంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఫర్ మ్యారినేషన్‌కి ఇంకా చాలా ఉంది బ్రో. ఒక్క నిమిషం ఇది మొత్తం రాని వచ్చిన తర్వాత చూద్దాం. ఓకేనా. సో ప్రాసెస్ అంతా కూడా మీకు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి, ఎలాంటి ప్రాసెస్ ఫేస్ చేయాలి, ఏంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. ఈరోజు క్లారిటీగా ఇంగ్రీడియంట్స్ అండ్ మ్యారినేషన్‌కి అండ్ మసాలాస్ ఏం కావాలి, ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి అండ్ హౌ టు మేక్ అని చెప్పేసి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఓకేనా. సో ఇదేందంటే చాలామంది హాస్టల్‌లో ఉండే వాళ్ళకి కానీ, రూమ్స్‌లో ఉండే వాళ్ళకి కానీ, మళ్ళంటే యూట్యూబ్ క్రియేటర్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్స్ కానీ అండ్ అంతేకాకుండా ఎవరితోనా కన్వర్జేషన్ చేసినప్పుడు ఆ కన్వర్జేషన్‌కి సంబంధించిన ఎమోషనల్ పిక్స్ గనుక కావాలనుకుంటే ఇక్కడ ఏఐ నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి మీకు సంబంధించిన దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇచ్చేస్తే మీకు పిక్ పంపిస్తుంది. దాన్ని సేవ్ చేసుకొని మీరు డైరెక్ట్ అయితే మీ వాళ్ళకైతే షేర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్ వచ్చేసినాం అనుకోండి, దానికి సంబంధించిన ఒక చార్ట్ అనేది ఉండిపోతుంది మనకిక్కడ. అంటే మనం రెగ్యులర్‌గా కన్వర్జేషన్ చేస్తూ ఉంటాం కదా! అదే విధంగా అయితే ఉంటుంది. సో దాన్ని ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసుకొని మనకి ఎప్పుడంటే అప్పుడు చార్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా.